రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరి దారి తిరుమలేశ్వర వైపు జరిగిన ఘటనపై ఒక్కొక్కరు ఒక రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. అది అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు. ఆయన టీటీడీ చైర్మన్ గారిని వదలలేదు, ఈవోను వదలలేదు, ఏవోను వదలలేదు, ఎవరిని కూడా వదలలేదు. సార్, ఎలా చూడాలి దీన్ని? అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన దాంట్లో అంతకుముందు తిరుపతిలో ఆయన మేజర్గా చేసింది సనాతనవాదము, లడ్డూ సమస్య మీద. కానీ నిన్న మాట్లాడిన దాంట్లో కూడా అది ఆయన లోపల ఉందేమో, కానీ ప్రధానంగా రాజకీయంగా వ్యూహాత్మకమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా నిలదొక్కుని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అది చాలా ప్రాధాన్యత. అంటే ముగ్గురు నిజానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విడివిడిగా వెళ్ళడము, ప్రతిపక్ష నాయకుడు హోదా సంగతి పక్కన పెట్టండి, మాజీ ముఖ్యమంత్రి కూడా ఆ సమయంలోనే ఉండడం అన్నది చాలా అసాధారణం. ఇట్లాంటి సన్నివేశం మనం ఎక్కడ చూడం. అంటే తిరుపతి ఘటన విషాదం ఎంత ప్రభావం చూపించిందో అది తెలుస్తుంది. మూడవది, ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది కూడా మనం గమనిస్తాం. ఇంకా జగన్ అవి మనం మాట్లాడే ముందు నేను కూడా పవన్ కళ్యాణ్ విడిగా గుర్తించాల్సినంత ప్రత్యేకత ఆయన చూపించాడు. చంద్రబాబు నాయుడు ప్రధానంగా రాజకీయ నాయకత్వాన్ని కాపాడి, రాజకీయ బాధ్యత కాదు ఇదంతా అధికారుల బాధ్యత, ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ అనే వైపే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతిదీ, తీసుకున్న చర్యలతో సహా. రెండవది, పొరపాటు జరిగింది, మేము క్షమాపణలు అయితే విచారిస్తున్నాము. నేను నిన్న కూడా అన్నాను మీతో, మేము జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఒక్కరు కూడా ఇంతవరకు అనలేదే, ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారని. ఆ విధమైనటువంటి విమర్శనాత్మకపూర్వకమైన ప్రకటన, నేను క్షమాపణ చెప్తున్నాను, తప్పు జరిగింది, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఈ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకంటే ముఖ్యమంత్రి నగరంలో ఉండగా వేయండి వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండల వారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది, రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే వెంకటేశ్వర భక్తులు సార్, అదే చాలా కీలకమైన వ్యాఖ్యలు అవి. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్తుందని నేత అక్కడ ఉండగా ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు. దీంట్లో రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం తరఫున పూర్తిగా తన బాధ్యత తీసుకొని మాట్లాడడం. రెండవది, ముఖ్యమంత్రి చెప్పని మాటలు తను చెప్పడం. దీని మీద మనం ఎక్కువ వివరిస్తే కూడా అనేవాళ్ళు వ్యాఖ్యలు ఏమన్నా చేయొచ్చు, కానీ ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే సంకేతం ఒకటి కనిపిస్తుంది. బాధ్యత నుంచి మనం పారిపోకూడదు, తప్పు జరిగింది, మనం సరిగ్గా చేయలేదు, కాబట్టి దీనికి క్షమాపణ చెప్పాలి అన్నది ఆయన గుర్తించాడు. దాన్ని మిగతా వాళ్ళు గుర్తించలేదు, దానికి సిద్ధపడలేదు వాళ్ళు. ఇప్పుడు ప్రతి సందర్భంలో భేషజాలకు పోవాల్సిన అవసరం ఏముందండి? చైర్మన్ గారు మొన్నటి నుంచి మాట్లాడుతున్నారు, చాలా బాధ వేస్తుంది, నేను కూడా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది, ఇలా జరుగుతుంది అనుకోలేదు చెప్పడానికి బదులు ఎలా అంటే ఎంతసేపటికి కవరప్ ఆపరేషన్స్ మీద మనకుంటున్నటువంటి దృష్టి, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవడం, గొప్పలు చెప్పుకున్నప్పుడు తప్పులకు బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో పవన్ కళ్యాణ్ ఆ విషయంలో బహుశా అందరూ అభినందిస్తారు. ఆయన అంటే ఇది అభినందించుకునే సమయం కాదు, కానీ సరిగ్గా చేశాడు అని భావిస్తారు. రెండోది, సరే ఆయన సనాతన హిందువులు లేదా భక్తి కలిగిన వాళ్ళు రకరకాల పద్ధతులు చెప్పినా ఆ మానవత్వం అన్న వాళ్ళందరినీ కలిచివేస్తుందండి. నిజానికి మతానికి ఎందుకు వచ్చారు రాలేదు కాదు, కాబట్టి అందరికీ కూడా మనుషులకు, పాలితులకు చెప్పినటువంటి క్షమాపణ అనుకోవాలి. దీని ద్వారా పెద్ద గుణపాఠం ప్రభుత్వానికి అధికార పీఠం మీద నుంచే చెప్పడం అన్నది గుర్తించాల్సిన విషయం. రెండవది, సాధారణంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకటేసారి రావటం, విడివిడిగా రావటం. ఒకేసారి వచ్చినప్పుడు విడివిడిగా రావటానికి కారణాలు ఏంటి? రాజకీయంగా రంధ్రాన్వేషణ అలా ఉంచి పవన్ కళ్యాణ్ తన సొంత గొంతు వినిపించదలుచుకున్నాడు. నేను ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాను, దీని మీద పూర్తిగా బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పబోతున్నాను,
చంద్రబాబు ఉంటే ఆయన ఇలా చెప్పలేరు కదా. అవును. చంద్రబాబు మాట ఒకసారి అన్నారు కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అని అన్నారు కానీ చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. ఇంకా రెండోది, ఈ మొత్తంలో ఎక్కడ చైర్మన్ పాలక మండలి అనే ప్రశ్నే రాలేదు. తెలుగుదేశం మాట్లాడిన దాంట్లో కానీ ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కానీ. పవన్ కళ్యాణ్ మొత్తం అధికార యంత్రాంగాన్ని, బోర్డును, దాంట్లో బాధ్యత వహిస్తున్న వాళ్ళు అందరినీ కూడా అంటే ఒక విధంగా చాప చుట్టినట్టుగా చుట్టి అందరిది కూడా ఇక్కడ బాధ్యత. దాంట్లో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే చివరి నిమిషంలో యాడ్ చేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరిది బాధ్యత అని చెప్పడం ద్వారా ఇది ఎవరి మీద తోచే అవకాశం లేదు. అలాగే కుట్ర గిట్ర ఇట్లాంటివి కూడా నేనేం అనదలుచుకోలేదనే మాట కూడా పరోక్షంగా ఎక్కడో అన్నారు. తర్వాత దర్యాప్తు వేరే విషయం, కానీ ఎవరి మీద వేసేసి వెంటనే దీన్ని పొలిటిసైజ్ చేయడం అనే ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ మాటలు పూర్తిగా బ్రేక్ వేసాయి. పాలనాపరమైన వైఫల్యము, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటము, దీన్ని ఎలా చేయాలి ఇప్పటికైనా అన్నది. ఇంకా కీలకంగా సూటిగా చెప్పింది ఏంటంటే చైర్మన్కు, ఈవోకు, అదనపు ఆయన ఈవోకు మధ్యలో సత్సంబంధాలు లేవు అని కూడా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, తిరుపతిలో ఇది బహిరంగ రహస్యం. అంటే దీనికి మూలాలు కూడా ఆయన ఇంకో మాట అన్నాడు, వీఐపీల మీద మీరు కేంద్రీకరిస్తున్నారు కానీ సామాన్య భక్తుల మీద కేంద్రీకరించట్లేదని. నేను చైర్మన్ నాయుడు గారికి జరిగిన మొదట సత్కార సభలో ఆ రోజు నేను చెప్పాను, అది ఏది కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు, స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ, అడగవే మాయమ్మ అలివేలు మంగ, అడగవే మాయమ్మ అనురాగవల్లి, నడిరేయి ఏ చాములో స్వామి నిన్ను చేర దిగివచ్చును. రాలేదు, స్వామి రాడు కదా. స్వామి తరఫున అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం రావాలి, దానికి సంబంధించిన సిబ్బంది, భాద్రబంది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తాలూకు మనుషులు ఇక్కడ ఎవరున్నా వాడు రాలా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆయన ఈ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఉంది అని చెప్తూ, మీరు కలవారినే కానీ కరుణించలేడా, నిరుపేద మొరలేవు వినిపించుకోవడం సామాన్య. ఇది ఇంకో పాట కూడా ఉంది, తిరుమల తిరుపతి వాళ్ళు స్వయంగా తీసిన వెంకటేశ్వర వైభవం సినిమా ఉంది. కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు, 7 కొండల వెంకటేశ 3 మూర్తుల తిరుమలేశ. ఇది పాట. అవును, వాస్తవంగా అంటే కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటికి శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు సమపాత్రుడు. భక్తుల నమ్మకం దాని మీదే తరాలు, వందల శతాబ్దాల పూజ కృష్ణదేవరాయల నుంచి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీఐపీల మీదే మీరు దృష్టి పెట్టి సామాన్యులు ఎందుకు, ఇంకా మనలాంటి వాళ్ళు కన్నా కొంచెం మనుషుల సంబంధాలు ఉంటాయి కొంతమందికి. ఇది పాత్రికేయులు, లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి మామూలు ఎంత పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతిలో జరిగిన అతిపెద్ద అపచారం ఏదైనా ఉంటే, భక్తికి కేంద్రంగా ఉండాల్సిన తిరుపతిని లాబీయింగ్కు కేంద్రంగా మార్చటం, దాన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చారని అందరూ అంటున్నారు. రాజకీయ పునరావాసం ఓకే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తారు, అది ఓకే. కానీ అంతకు మించి అది ఒక లాబీయింగ్ కేంద్రంగా మార్చబడింది. అక్కడ అది ఐటీ సమస్యలైనా, లీగల్ సమస్యలైనా, పార్టీల బేరసారాల సమస్యలైనా ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి దీనికి తగిన వాళ్ళని అక్కడ నియమించడం అన్నది ఒక లక్షణంగా మారిపోయింది. సో భక్తి అనేది లేదా విశ్వాసం అనేది వెనకపట్టు పట్టేసి ఇతరమైనటువంటి పునరావాసాలు ఇవన్నీ వచ్చాయి. అది ఎప్పుడైతే మీకు లాబీయింగ్ ముఖ్యమవుతుందో వీఐపీలు ముఖ్యమవుతారు. సో పవన్ కళ్యాణ్ నేను చెప్పారు ఉదాహరణకు, కానీ ఈరోజు చూడండి, మీరు వచ్చే వాళ్ళని రావద్దని నేను చెప్పట్లేదు, పైన ఉన్న వాళ్ళకి భక్తి ఉండకూడదని కాదు, కానీ సామాన్యంగా మామూలుగా ఒకటే పద్ధతి ఉండాలన్నది కాస్త అక్కడ ఎగిరిపోతూ ఉంది. కాబట్టి బహుశా ఆయన ఈరోజు మళ్ళీ చూస్తారేమో నాకు తెలియదు. ఇప్పటికే మీడియాలో అలాంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి, నిన్న చెప్పింది ఇప్పుడే పాటించట్లేదని. ఈ వీఐపీ సంస్కృతి లేదా వీఐపీల చుట్టూ పరిభ్రమణం, ఆఖరుకు టీటీడీ ప్రధాన అర్చకుడు
ఒక కార్పొరేట్ అధిపతి యొక్క బాలసాలకో ఇంకో దానికో కొన్ని విగ్రహాలు తీసుకుపోయాడనే ఆరోపణ దాకా వచ్చిందంటే ఎవరు ఉల్లంఘిస్తున్నారు అసలు సనాతనము మతము ఇటువంటి వాటివి. సో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే తప్పకుండా ఇప్పుడు వచ్చిన కొత్త చైర్మన్కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఈఓకు పడడం లేదన్నది తిరుపతిలో జనవాక్యం. శ్యామలరావు అనైనా గట్టి ఆఫీసర్ ఇదంతా ఉంది. అదిగాక లడ్డూ వివాదం ఇదంతా చాలా ముదిరి ఇదిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి కొంచెం ఏదో సార్మం చేశాడు. కానీ చైర్మన్గా ఈయన వచ్చిన తర్వాత కొత్త చైర్మన్కు ఆయనకు సఖ్యత లేదా సమన్వయం లేదు. ఇది పవన్ కళ్యాణ్ నిన్న దాన్ని బహిరంగంగా చెప్పాడు తప్ప ఇది సర్వసాధారణమైన ప్రజాభిప్రాయంగా అక్కడ ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఆయన పనులు బాగానే చేస్తారు, కానీ ఆయన యాటిట్యూడ్లో కొంత ఉంది. అలాగే కొత్తగా వచ్చి అసలు కనీసమైన సంప్రదింపులు ముందుగా దానికి అవసరమైన ఏర్పాట్లు లేకుండా అన్ని బహిరంగ ప్రకటనలు మీడియా ముఖంగా తెలుసుకోవాల్సి వస్తే మేము ఏం చేయాలి అనేది ఒకటి. వీళ్ళిద్దరు కాకుండా మూడో అదనపు ఆయన వెంకయ్య చౌదరి గారు. వెంకయ్య చౌదరి అయినా అంతకుముందు రకరకాల కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు రెడ్డి గారా చౌదరి గారా లేదా ఇంకొకరా ఈ చర్చ శుద్ధ అనవసరమైంది. కానీ ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యం. ఈయన చంద్రబాబు నాయుడుకు లేకపోతే వాళ్ళ పరివారానికి చాలా సన్నిహితుడైన విషయంలో ఏం సందేహం లేదు. సో ఆయన పాత్ర ఏంటి ఇప్పుడు అది కూడా వెంకయ్య చౌదరి పేరు కూడా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పడం మనం చూస్తాం. అంటే ఆయన తను మాట్లాడే మాటల యొక్క ప్రభావము లోతు తెలిసే మాట్లాడారు. ఇవన్నీ చక్కదిద్దకపోతే దీనికి కనీసమైనటువంటి శాంక్టిటీ ఆ పవిత్రత గురించి చంద్రబాబు రెఫర్ చేశారు. కానీ ఆ వాతావరణం పాడైపోతుంది అన్నటువంటి మాట మటుకు పవన్ కళ్యాణ్ చాలా చాలా గట్టిగా చెప్పడం మనం గమనిస్తాం. నాలుగోది అతి ముఖ్యమైనది మనం గతంలో కూడా చర్చించిన ఒక రాజకీయ కోణం హోంశాఖ పోలీసులు. ఇప్పటికే 3 సార్లు ఆయన హోంశాఖ లేకపోతే హోంశాఖ మంత్రి పని విధానం తను జోక్యం చేసుకోవాలనుకోవడం ఇట్లాంటి అంశాలను ఎప్పటికప్పుడు ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. నిన్న కూడా పోలీసుల మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న పోలీసులు మీకు ఉదయం కూడా చెప్పాను, పోలీసులు నిన్న గంజాయి ఎక్కడ దొరికిందని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏది ఇక్కడ ఈ ఘటన జరుగుతుంటే వాళ్ళ ఫోకస్ ఒకటేమో కుప్పంలో చంద్రబాబు చుట్టూ, రెండోది విశాఖపట్నంలో ప్రధాని మోదీ చుట్టూ, మూడోది తెలుగుదేశం లేదా ఎన్డీఏ తెలుగుదేశం ముఖ్యంగా వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఇటువంటివేవో చేసే కార్యక్రమాల్లో అసలు అటెన్షన్ పూర్తిగా డైవర్షన్ అయిపోయింది. ఏమన్నాడు ఆయన, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మీకు తెలియటం లేదు. 2-3 చోట్ల అట్లాంటివి జరిగాయి కదా, ఇప్పుడు కూడా లేదు కదా అన్నాడు ఆయన. ఇక వేరే ఎక్కడి దాకా పోకుండా నేను వస్తాను అని ఉప ముఖ్యమంత్రి హోదాలో నేను మీకు వర్తమానం పంపించి సమయానికి వచ్చి ఇదంతా చేస్తే మీరు ఇప్పుడు కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు, దీన్ని ఏం చేయలేదు. కాబట్టి వైఫల్యం అంటే పోలీసులు అంటే ఇంకా పోలీస్ శాఖ అంటే హోంశాఖ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా చెప్పడం. అంటే ఐ థింక్ కొన్ని కోణాలు బహిరంగంగా ప్రజలతో తన భావాలు పంచుకోవాలి. చంద్రబాబుతో అనుకూలత అయితే మాట్లాడారు మొన్ననే కదా విశాఖపట్నంలో, వీళ్ళు బాగానే కలిసి మాట్లాడారు. అది ఎలా ఉన్నా నేను నేరుగా ప్రజలతో మాట్లాడాలి, ప్రజలకు తన అభిప్రాయాలు చెప్పాలి అనే దానికి వచ్చినట్టున్నాడు. అదే సమయంలో అభిమానులు తనకు ఇది కదా మూలం పునాది కాబట్టి, కానీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారని అసలు ఇది ఏమైనా ఆనందపడే సమయమా ఇటువంటి అప్పుడు మీరు ఇలా చేస్తారా అని. ఇక్కడ మీరు పవన్ వర్సెస్ జగన్ అనే విషయం కనుక చూస్తే నిన్న చంద్రబాబు అక్కడ ఉన్నప్పటికీ మీడియాలో ఫోకస్ ఇదంతా ఎక్కువగా పవన్ జగన్ మీద ఉండటం యాదృచ్ఛికం కాదు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి కూడా అదొక ప్రతిబింబం అనుకోవచ్చు. జగన్ ఉంటే సీఎం అని అరుస్తున్నారు. ఆల్రెడీ 5 ఏళ్ళు సీఎంగా చేశాడు. పైగా నిన్న సందర్భం ఏంటి, ఒక విధంగా కేరింతలు ఆ వాతావరణం అది కాదు అసలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరిక లాంటిదే జగన్ కూడా చేసి ఉండాల్సింది. ఇప్పుడు సందర్భం ఏంటి, ఇంకోటి ఏంటి, పిడుక్కు బియ్యానికి అది చావుకు పెళ్ళికి ఒకటే అన్నట్టు అది ఉండకూడదు కదా. సో అది కూడా భరించలేని పద్ధతిలో పవన్ కళ్యాణ్ చెప్పడం, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ సిగ్నల్స్, అంటే చాలా ప్రస్ఫుటమైన సంకేతాలు ఆయన రాజకీయంగా. అలాగే తను ఎలా మాట్లాడబోతున్నాడు అనే విషయం కూడా ఇచ్చాడు. ఇవన్నీ తను చంద్రబాబుతో ఉంటే చెప్పలేడు కాబట్టి, లేదా బాబు గారితో పాటు హెలికాప్టర్ ఎక్కి వచ్చి దిగడం ఆయనకేమీ పెద్ద సులభంగా కూడా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. కానీ అలా కాదు, తన వాయిస్, తన మెసేజ్, మూడో దీని ఐడెంటిటీ అనండి లేకపోతే ఆలోచన కాన్సెప్ట్ ఆయన చెప్పదలుచుకుని అది జరిగింది. అయితే దీనికి మళ్ళీ చంద్రబాబు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మనం కనుక జగన్ మాట్లాడింది ఓకే, ఆయన కొత్తగా లేదు, కానీ ఇదివరకు రాలేదా ఇంతమంది,
జనం ఎక్కువ వచ్చారంటే మరి 5 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఏం జరగలేదు కదా. ఇంతకుముందు కూడా మీరు ఇలాంటివి చేశారు. ప్రచారం కోసం ఎక్కువ మందిని రప్పించి తగిన ఏర్పాట్లు చేయకపోతే ఇట్లాంటివి జరుగుతాయి అనేది జగన్ యొక్క ఫోకస్ ఆన్ చంద్రబాబు నాయుడు. జగన్ వాయిస్ కూడా విందాం సార్. జగన్ వాయిస్ ప్లే చేయండి. పెట్టుకొని కూడా జగన్ గారి ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు. బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం. ఓకే, దాదాపు అంటే జగన్ ఏ పేర్లు అయితే చెప్తే ఇవన్నీ పవన్ కళ్యాణ్ కూడా దాదాపు చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి పేరు మినహాయిస్తే మిగిలినటువంటి అందరి పేర్లు కామన్. జగన్ చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పకపోవడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అయినా కానీ మరి మీరు ఇవన్నీ సనాతనం భక్తి అన్నారు కదా, మీరు ఎందుకు లేరు, మీరు కూడా వెళ్ళాలి కదా అంటే ఆయన సాయంత్రానికి వెళ్ళారనుకోండి, మాట వచ్చింది చాలామంది ఇప్పుడు పవన్ ఎక్కడ ఇట్లాంటివి. కానీ జగన్ మాటల్లో పవన్ ఈజ్ మిస్సింగ్. నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఇద్దరు ఇంచుమించుగా కొంచెం అటు ఇటుగా మాట్లాడినట్టున్నారు. రావడం కూడా అలాగే వచ్చారు. సో ఇది ఒక పొలిటికల్ షో కూడా. దీంట్లో పొలిటికల్ ఈక్వేషన్ షో అని కానీ పొలిటికల్ ఈక్వేషన్ ఇన్ ది స్టేట్ అన్నది మనకు తిరుపతి రంగస్థలంగా నిన్న ఆవిష్కృతమైందని మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఇంకా మూడో అంశం ఉంది ఇందులో. ఇప్పుడు జగన్ ఇవన్నీ మాట్లాడారు. చంద్రబాబు కూడా మనం చంద్రబాబు విషయానికి వచ్చే ముందు జగన్ ఇవన్నీ మాట్లాడినప్పుడు జగన్ మీద ఒక పెద్ద విమర్శ తెలుగుదేశం వర్గాలు నిన్న పొద్దున్నీ చేస్తున్నాయి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు చేశాడు. కానీ దానికి బలం లేకపోయింది. ఎందుకంటే మీరు ఎందుకు చేయలేదు? ఒకవేళ ఒకరోజు వైకుంఠ ఏకాదశిని 10 రోజులకు చేస్తూ టోకన్లు ఈ పద్ధతులన్నీ ప్రవేశపెట్టి 5 ఏళ్ళు వాళ్ళు జయప్రదంగా అమలు చేశారు. 6వ సంవత్సరంలో ఇప్పుడు మీరు వచ్చి మీరు నచ్చకపోతే రద్దు చేసి ఉండాలి, కొనసాగిస్తే సరిగ్గా అమలు చేసి ఉండాలి. కాబట్టి రెండు చేయకుండా నేను చూసుకొని లేని వదిలేశాను. కానీ వాళ్ళు ఇలా జరిగిందంటే ఏదో కొంత జారింగా కొంచెం అలా ఒక సమస్యగా ఆయన ప్రస్తావించి వదిలేశారు. కానీ అది సరికాదు, నా అభిప్రాయంలో అయితే సరికాదా ఒక్కరోజే అన్నది ఆయన ఏదో చెప్పారు. కానీ వైసీపీలో కూడా ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఈ 10 రోజుల కార్యక్రమానికి పూర్తి వ్యతిరేకత ఉంది. ఇది పూర్తిగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కలిసి చేసినటువంటి పని. అప్పుడు దీనికి అందరూ వద్దాయి. ఆఖరుకు మీకు శారదా పీఠాధిపతి కూడా విశాఖపట్నం ఇది సరికాదు అన్న పద్ధతిలో అటువంటి వాళ్ళు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇది అంత సరికాదు, ఎందుకు ఒకరోజు అన్నది చెప్పినా కానీ ఇంకా కొంతమంది కూడా చెప్పారు. ఆయన ఒక్కడనే కాదు, వాళ్ళు దాన్ని ఒక విధంగా ఇదిగో ఇందాక ఎక్కువ మందిని ఎంటర్టైన్ చేయడం, ఎక్కువ మంది వస్తారు ఈ పద్ధతిలో దాన్ని ప్రవేశపెట్టారు అనేది చెప్తూ ఉన్నారు. అందువల్ల దాని మీద ఒక బాధ్యత. ఇప్పుడు ఆయన అంటున్నారు చంద్రబాబు కూడా ఆగమ శాస్త్రజ్ఞులు పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఇలా ఉండకూడదు అని. మరి నాకు ఒకటే ప్రశ్న, నేను ఆ రోజు ఆ సభలో పాల్గొన్నప్పటి నుంచి తర్వాత కూడా గమనిస్తున్నాను, మీరు ప్రక్షాళన చేయాలి అదంతా అనుకున్నప్పుడు ఈ విషయాలు మీరు చర్చించలేదా, పరిశీలించలేదా? అవును, 10 రోజులు ఈ నోటీస్ రాలేదంటారు జనరల్ గా. ఇది వైకుంఠ అదే ఆ పాయింట్కే నేను వస్తున్నా. జగన్ పార్ట్ అయిపోయాక మనం చంద్రబాబు రాకుండా ఉండే అవకాశం లేదు. కానీ జగన్ మీద అయితే ఈ విమర్శ అది చేయడం వల్ల కొంచెం దాని శృతి మించింది. రెండవదేమో ఈ లాబియింగ్ ఇట్లాంటివన్నీ కేసులు వీళ్ళనే కాదు, ఈ రోజుల్లో కేసులు వివాదాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మీరు ఎక్కడన్నా చూడండి ఇదే కదా. సో వీటన్నిటిచ్చే ఈ లాబియింగ్ పార్ట్ జగన్ హయాంలో కూడా విపరీతంగా విస్తరించింది. ఇంకా ఎక్కువ మందిని అకామిడేట్ చేయటం, ఇవన్నీ చేయటం, వీటిని కూడా. కాబట్టి ఇప్పటికైనా వాటిని ఇప్పుడు ఆయన ఏమి లేరు కాబట్టి ఆయనకు బాధ్యత చేయగలిగింది ఏమి లేదు. కానీ ఈ విమర్శలతో పాటు దాంట్లో కొంత మోయాల్సినటువంటి ఒకటి మాత్రం ఉంది. వీటన్నిటిలో మనం ఫస్టే చెప్పుకున్నాం, అసలు పాలన పటిష్టత అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. అది ఈయన యొక్క బాధ్యత. ఇక మూడో విషయం చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు గారు బయట కూడా సార్. చంద్రబాబు నాయుడు బయట ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు సరే తీస్తారు, మీరు మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉదయమే ఆయన తన వైఖరి ఎలా ఉంటుందో చెప్పేశాడు. ఏది అధికారులను అక్కడికక్కడ బహిరంగ విచారణ, అదిగో 2000 పడతారనుకున్నారు, 2500 ఎంకరేజ్ చేశారు. వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్, లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇది న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారు చెప్పి పంపించారు కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు 2000 పడతారనుకున్నారు, 2500 ఎంకరేజ్ చేశారు. వాట్ ఇస్ ది ఇన్స్ట్రక్షన్స్ యు హావ్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు. అదే దాదాపు ప్రజాకోర్టు లాగా ఉంది కదా అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విషయం తెలుసు ఆయనకు అనుభవజ్ఞుడిగా, ఈ అంశం చాలా తీవ్రమైన ఆవేదన ఆగ్రహం కలిగించింది ప్రజల్లో. నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఓపెన్లీ చేసినట్టు చేయడమే కాదు చేసినట్టు కనిపించాలి అనే న్యాయం ఇక్కడ చేసినట్టు కనిపించాలనే ఒక అవసరాన్ని కూడా ఆయన గుర్తించారు. అందుకే మీరు ఎప్పుడైనా చూసారా అధికారులు ఏదో అడుగుతుంటారు ఏదైనా కోర్టు విచారణ అప్పుడు, కానీ దాదాపు మందలించిన స్థాయిలో ఆయన అడగడం. ఇప్పుడే పోలీసు ఆయన ఎస్పీ ఉన్నాడా లేదా ఓపెన్గా, ఇవో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ తప్పులు ఒప్పులు తర్వాత సమీక్ష చేశాక కదా అంత బహిరంగంగా, అంటే ఆ విధమైన మెసేజ్ ఆయన పంపించదలుచుకున్నారు. చైర్మన్ ఈజ్ సైలెంట్. అంటే ఆయన చాలా అందరికీ తెలిసిన ఒక ఛానల్ అధినేత కూడా కాదు, ఛానల్ అధినేత, చాలా బాగా సూటిగా మాట్లాడగలిగిన మనిషి. ఎందుకు ఆయన సైలెంటే కాదు, ఈవెన్ ఈజ్ నాట్ అపియరింగ్. అట్లా సైడ్ లైన్స్లో ఉండిపోయారు. కానీ సో ఎట్లా సైడ్ లైన్ అయ్యాడు ఇవన్నీ కూడా తెలియదా? మీరు చూడండి, వచ్చిన రోజు నుంచి ఆయన ప్రతిసారి మాట్లాడినప్పుడంతా దాని మీద చంద్రబాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అన్న విషయం చెప్తూనే ఉన్నాడు. సో ఒకవేళ ఆయన వర్గం లేదా ఆయన అభిమానులు లేదా ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళని వీటి వాళ్ళు ఏమంటారంటే హీస్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు గారు అండి, సీఎం గారికి చెప్పి ఆయన లేకుండా ఆయన మేజర్గా అడుగులు వేయటం లేదు, కానీ బయటికి వెళ్తున్నారనేది ఉంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఇటేమో ఎగ్జిక్యూటివ్గా అంతగా నచ్చట్లేదు, ఇటు ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఓన్ చేసుకోలేదు. అంటే చైర్మన్ ఏమీ ఆయన అనలేదు, అసలు ఆ ప్రస్తావనే తేలేదు. తేకపోవడం ఏంటి మరి? ఇప్పుడు ఒక చైర్మన్ను ప్రక్షాళన కోసమే నియమించి లడ్డూ ఎపిసోడ్ తర్వాత అంత సంచలనాత్మకంగా చేసిన తర్వాత మీరు ఆయనకు చాలా కీలకమైన ఇది ఇచ్చి ఉండాలి కదా. ఈ జరిగిన దాంట్లో కూడా ప్రస్తావన కూడా రాలేదు. ఎంతసేపటికి పోలీసులు అధికారులు ఈవోలు జాయింట్ ఈవోలు అసిస్టెంట్ ఈవోలు తప్ప, ఇది కాపాడడం కోసము కావచ్చు, లేదంటే ఒక విధంగా తనే నిర్ణయం తీసుకుంటున్నానన్న పద్ధతిలో చెప్పడం కూడా కావచ్చు. ఏదైనా అందరూ ఒక విధంగా వీళ్ళేమో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉన్నాం మేమని అధికార యంత్రాంగం అంటుంది, అధికారులకు అధినేతకు మధ్యలో మేమున్నామని టీటీడీ బోర్డు అంటుంది, వీళ్ళందరి మధ్యలో ఉన్నానంటాడు వెంకటేశ్వరుడు. ఇరువురు భామల కౌగిలిలో ఇరుకున పడి నువ్వు నలిగిదివా అని అదే ఇది అప్పుడేదో అందులో పాటలాగా. అసలు వెంకటేశ్వరుడు ఎందుకయ్యాడు? శ్రీదేవి భూదేవి మధ్య వివాదంలో ఆయన ఇంకా కుదరలేక రాయైపోయాడు. ఏదో పెద్ద పాట అంత శిలగా మారాడు. దాదాపు ఇక ఆ పరిస్థితి ఎక్కడుందో ఇప్పుడు వీళ్ళ ఎవరి పరిస్థితి చూసినా ఇప్పుడు అట్లాగే ఉంది. కీలకమైనటువంటి అంశం ఏంటంటే దీన్ని పరిష్కారం చేయాలి. నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని చర్యలు ఒక ఇద్దరిని హర్నాథ్ రెడ్డి రమణ కుమార్ వీళ్ళను చేశారు. సరే, నిజానికి ఇంకా పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. హరనాథ్ రెడ్డి విషయం ఏంటంటే ఆయన గోశాలకి డైరెక్టరు, కాకపోతే ఆయన పనిచేసే స్కూలు ఆయన బాధ్యత చూసే స్కూలు ఈ పార్కు పక్కనే ఉందట. పక్కనే ఉంది కదా, దాన్ని చూస్తూ ఉండండి అన్నారట. సో ఇప్పుడు ఆయన అంటే ఎవరో ఒకరు బకరాల బాధ్యత ఎవరిది, బకరాలు ఎవరు అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. వీళ్ళు బకరాలని నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, కానీ ఇంతకంటే లోతుగా చేస్తే తప్ప ప్రక్షాళన లాంటి పదాలు వాడినప్పుడు చక్కదిద్దాలి ఇదంతా అన్నప్పుడు అది ఎందుకు చేయలేదు?
ప్రతిదీ మేము ప్రభుత్వంతో సంప్రదించి చెప్తాము అని చైర్మన్ గారు చెప్తున్నారు. అలాగే ఈఓలు ఏఈఓలు కూడా తరచూ అమరావతిలో కనిపిస్తున్నారు. మరి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాలు? అంటే ఇక్కడ కూడా లాబియింగ్ అనేది ప్రభుత్వాలు మారితే పోవట్లేదు. అనేక కోణాలు ఆలోచించి అక్కడ నియామకాలు జరుగుతున్నాయి, పునరావాసాలు జరుగుతున్నాయి. ఇంకొకటేమో ఆమె ఇంకొక అధికారిని గౌతమ్ వైసీపీ వాళ్ళు ఆమె అక్కడి నుంచి ఆమెకు ఏదో పనిష్మెంట్ లాగానో ఏదో యాక్షన్ లాగానో ఇక్కడికి తెచ్చారని. సో తేవటమే ఒక విధమైన విముఖమైన వాతావరణంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, డిఫెన్స్ నుంచి రావటం. ధర్మారెడ్డి డిఫెన్స్ అనుకుంటే ఇప్పుడున్న వాళ్ళకు కూడా డిఫెన్స్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొండ మీద పాలిటిక్స్, కొండ మీద నిన్న మనం పెట్టుకున్న హెడ్డింగ్ అదే, కొండ మీద పాలిటిక్స్ తగ్గించి అడ్మినిస్ట్రేషన్ పెంచాలి. ఇందులో కనిపించని పాలిటిక్స్ విహెచ్పివి లేకపోతే సంఘ్ పరివారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే నచ్చుతారు, వాళ్ళకి సంబంధించిన భక్తులు అయితే వాళ్ళు భక్తులు కదా, వేరే అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొండను కొండగా భక్తులకు అండగా ఉండనిస్తే ఈ సమస్యలన్నీ లేవు. సార్ సంఘ పరివారు వాళ్ళ సనాతనం వాళ్ళు చూసుకోవాల్సిందే, నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. నిన్న జరిగిన తర్వాత అయినా కనువిప్పు గుణపాఠం కనుక కలిగితే తప్పకుండా కొంతన్నా ఇంత. ఇప్పుడు మళ్ళీ సమావేశం జరుగుతుంది అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా చాలా తీవ్రంగా ప్రభుత్వం మీరు చేశాయంటున్నారు. మీడియా ప్రకంపనలు కనుక మీరు గమనిస్తే నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు చైర్మన్, ఆ దాదాపు ఈవో అని డైలాగ్స్తో సహా రాస్తున్నారు కొంచెం అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా. ఎప్పుడు లేనిదే వర్మ కొంతమంది రాజకీయాలు మాట్లాడుతున్న కామెంటేటర్స్, వ్యాఖ్యాతలు, నేను అనలిస్టులు నేనే అనలిస్ట్ అనుకోను, నేను ఒక సీనియర్ ఒక ఎడిటర్గానో జర్నలిస్ట్గానో నా అభిప్రాయాలు నేను చెప్తున్నాను. కానీ అసలు ఏమీ నాకు అభిప్రాయం లేకుండా ఏదో జరుగుతున్నట్టుగా చిన్నపిల్లలు కదా లాభములు నష్టములు అని రాసినట్టు నేనేం చెప్పట్లేదు. ఆ బ్యాచ్ ఆఫ్ కామెంటేటర్స్ అసలు ఏమి అధికారులకు అదైందా ఇదైందని వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లను గురించి లేకపోతే ఐపీఎస్లను గురించి లేదా హయ్యర్ అఫీషియల్స్ గురించి రాజకీయ పరిభాషలో మీడియాలో ఈ స్థాయిలో తిట్టడం ఎప్పుడు చూడలేదండి. మరి ఏపీలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో నాకు తెలియదు. రోజు ప్రతివాడు ముఖ్యమంత్రికి ఎవరిని నియామకించాలో, ఎవరిని సెక్రటరీగా పెట్టాలో, ఎవరిని ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే సో మచ్ ఆఫ్ పొలిటిసైజేషన్, రాజకీయీకరణ. అది కొండ అక్కడ భక్తిని చేశారు, ఇక్కడేమో పాలనను చేస్తున్నారు. ఈ రెండు కోణాల్లో కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవన్నీ చేయగలిగిన అధికారం అనండి లేకపోతే ఆ సీనియారిటీ చంద్రబాబుకు ఉంది. పవన్ కళ్యాణ్ కూడా బలంగా చెప్పాడు కాబట్టి అవి కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో బేసిక్గా మన లౌకిక సాంప్రదాయాలు, ప్రజల యొక్క విశ్వాసాలు, భద్రత అన్నిటికంటే ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని దీనికి ముగింపు పలకాలి. అప్పుడే అంతమంది ప్రాణాలు పోయి ఇంత చర్చ జరిగిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎలాగో అందరూ ఈరోజు వైకుంఠ ఏకాదశిది అయిపోయిన తర్వాత అయినా కానీ ఒక సమగ్రంగా ఏదో చేసాము, నిజంగా మార్చాము అనేది అనిపించాల్సిన అవసరం చాలా ఉంది. సార్ మరొక కీలకమైన అంశం, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఊహించని పరిణామం. నిందితుడు తులసి బాబుకు మద్దతుగా కోర్టుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, గుడివాడ ఎమ్మెల్యే తులసిబాబు కోసం కోర్టుకు వెళ్ళాడట. ఈయన వినిగండ్ల రాము, కొడాలి నాని మీద గెలిచిన ఆయన. ఏంటో ఆయన అదే అర్థం కావట్లేదు అసలు ఎందుకు వెళ్ళుంటారు అన్నది. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నదండి. అదేంటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద ఎంత అయిందని చెప్పి ఆయన పోరాటాలు చేస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన వెళ్ళి ఆయన్ని కలడం ఏంటని, ఇది ఏంటంటారు సార్ రాజకీయ పరంగా? అంటే ఒకటేమో రఘురామకృష్ణరాజు కేసు కోర్టులో ముందుకు వస్తూ ఉంది, తప్పకుండా చాలా సీరియస్ కేసు. మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా ఒక ఎంపీని ఆ విధంగా అలా చేయటము, అదే ఒక డీటెయిల్స్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ పోలీసులు చాలా ప్రజాస్వామికంగా దారుణంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్నది ఇక్కడ ఫిర్యాదు. ఈ నేపథ్యంలో నిన్న రెండు జరిగాయి. ఆ విజయపాల్ అనే అతన్ని మళ్ళీ ఒంగోలు తీసిపోయారు విచారించడానికి పోలీస్ అధికారిని. రెండవది ఆ గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్గా అప్పుడు ఉన్న ప్రభావతి అనే డాక్టర్, ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే తిరస్కరించారు, ఆ అంశంలో తిరస్కరించారు. నిజానికి వైసీపీకి అటువంటివి చాలానే జరిగాయి. ఆ క్రమంలో ఈ తులసి బాబు అనేది కూడా వచ్చింది.
ఇప్పుడు ఈ తులసిబాబు అని ఆయన A6 రఘురామకృష్ణరాజు కేసులో బహుశా చూస్తే ఆకారాన్ని బట్టి బరువుని బట్టి చూస్తే తన గుండెల మీద కూర్చుంది ఆయనేనేమో అని ఒక సందేహము మీడియాలో చలామణి అవుతుంది. పోలీసులు కూడా సూటిగా చెప్పారు, నేను ఆ పత్రాలు ఇంకా చూడలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్య మనకు వస్తూ ఉంది. దీంట్లో మరి పోలీసులు అతన్ని అడుగుతారా, అతను ఏం చెప్తాడనే విషయం ఒకటైతే నిజంగా మీరు అన్నది మిస్టరీనే. అవును, రాంబాబు మిస్టరీ అనేది ఆయనే చెప్పాలి. ఈ సందర్భంలో వైసీపీ వాళ్ళు కొంతమంది ఏంటంటే అనవసరంగా మాకు ఆపాదిస్తున్నారు, కానీ ఆయన నిజానికి మీకు సంబంధించిన ఆయన కొన్ని కథనాలు కూడా మధ్యలో వదిలి ఉన్నారు. ఈ బాబు దీని కేసు ఈయన బ్యాక్గ్రౌండ్ చాలా ఉందని. ఇంకా ఈ సోషల్ మీడియా మాయాజాలంలో ఏది నిజము, ఏది ఎప్పుడు ఎవరితో ఉన్నారు కూడా మనం చెప్పడం ఒక కష్టంగా మారుతున్న పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఆఫీసర్ల సమస్య కూడా ఇక్కడ వస్తుంది. వీళ్ళందరూ ఆఫీసర్లు, ఐపీఎస్లకు, అదేమో ఐఏఎస్లు, ఇదేమో ఐపీఎస్లకు సంబంధించినటువంటి వ్యవహారం. జత్వానీ కేసులో కానీ ఇంకో దాంట్లో కానీ ఇవన్నీ వస్తున్నాయి, క్రాస్ పర్పసెస్ వస్తున్నాయి. దానికి చూడాలి మనం. ఈ కేసుల్లో ఇంకోటి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోస్కో కేసు పెట్టారు. అది ఏంటంటే ఆయన ఏదో వేరే అని కాదు, ఒక చిన్న అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని ఆయన బహిరంగంగా చెప్పాడు. ఆ స్కూల్లో ఆ పాప పేరు కూడా బహిర్గతం చేశాడు. చేయకూడదు, పిల్లల పేర్లు అసలు మా మహిళల అత్యాచారం కేసుల్లో పేరు ఐడెంటిటీ బయట పెట్టకూడదు అనేది ఒక ప్రాథమిక సూత్రం. ఇక్కడ చిన్న పాప కూడా మైనర్ కూడా కావడంతో ఇది మరింత కాంప్లెక్స్. కానీ ఆయన ఆ పని చేశాడు అనేది ఆయన మీద ఉన్న ఆ పేరు, దాంతో పోలీసులు కేసు పెట్టారు. కొట్టేయమని ఆయన వెళ్తే హైకోర్టు కొట్టేయడానికి నిరాకరించింది. సో ఇప్పుడు ఆయన ఎలా మళ్ళీ రక్షణ పొందుతాడో మనకు తెలియదు. కానీ వైసీపీకి సంబంధించిన చాలామందికి కోరుకున్న రిలీఫ్ అయితే దక్కలేదు కోర్టులో. రఘురామకృష్ణరాజు కూడా ఆ సిరీస్లో ఈ బ్యాచ్కి ముందు లీడర్ కదా, రింగ్ లీడర్ కదా ఆ రోజుల్లో, మొదలుపెట్టింది ఆయన. కాబట్టి ఇంకా దీంట్లో మళ్ళీ రామాయణంలో మహాభారతం అన్నట్టుగా మళ్ళీ రాంబాబు తులసిబాబు ఇది ఎలా అవుతుంది? అందులో ఈయన మామూలు అంటే ఆయన మీద గెలిచాడు కదా, జైంట్ కిల్లర్స్ అని కొంతమంది ఉంటారు. అంటే జైంట్ అంటే ఒప్పుకోకపోవచ్చు, కానీ అంటే పేరు పొందిన వాళ్ళనే నా ఉద్దేశం. కొడాలి నానిని ఓడించాడు, అంతకు ముందు ఎవరైనా చెప్పుంటే ఎవరు నమ్మలేనంత పరిస్థితి ఉండేది గుడివాడలో, అటువంటి చోట. మరి ఆయన ఇది ఎందుకు తెచ్చుకున్నాడో, ఆయన ఏం వివరణిస్తాడో, లేదా నేను దానికోసం కాదు వర్మని కలుసుకోవడానికి వెళ్ళాను అని ఏమన్నా చెప్తాడో మనం చూడాలి. ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాక మనం మాట్లాడచ్చు సార్. మరొక అంశం కానీ ఒకటైతే ఉంది, ఈ సంబంధాలు, పరస్పర అంతర్గత సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి. సార్, బ్రహ్మానందం గారిపై దాడి ఈరోజు అసలు తెలుగు ప్రేక్షకులు కావనియండి, ఎక్కడున్న కోట్లాది మంది అభిమానించే ఒక గొప్ప నటులు, ఆయన మీద ఈ సనాతన దాడి. సరే, ఈ సనాతన లేదా హిందుత్వ దాడులు అనేవి తల తోక లేకుండా పోతుంది సార్. బ్రహ్మానందం అని ఆయన పెద్ద మహాభక్తుడు. నేను ఒకసారి చూసా, ఎక్కడో చాగంటి ఏదో గోశాలను ప్రారంభించడానికి వెళ్తూ ఉంటే, చాగంటిది ఈయన వీళ్ళిద్దరు చాగంటి కోటేశ్వర ఆ గోశాల ఆయన ఏదో పెట్టారు, ఆయన గోవులను పోషిస్తూ ఉంటారు. బ్రహ్మానందము తనికెళ్ళ భరణి పరవశించి నృత్యం చేయడం చూస్తాం మనం, ఆ స్థాయిలో ఉంటుంది. మిగతావి కూడా అలా, కానీ లోక జ్ఞానము అన్ని విషయాలు ఉంటాయి. ఆయన మొన్న సావిత్రిబాయి పూలే సభలో మాట్లాడాడండి. మీకు అందరికీ తెలుసు, సావిత్రిబాయి పూలే సతీమణి తొలి మహిళా టీచర్గా ఆమెను గౌరవిస్తారు. మహిళలు ఆమె వెనకబడిన తరగతుల్లో ఉండి వాళ్ళ కోసం నిలబడ్డం, ఆ విషయంలో ఆయన చెప్తూ ఆమె సరే బ్రహ్మానందం గారు జోకులు పక్కన పెడితే, ఏదో కారణం చేత చచ్చిపోతే ఆ రోజుల్లో ఇంకా బాల్య వివాహాలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం, అది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అందుకే కన్యాశుల్కంలో గురజాడప్పారావు చెప్తాడు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే, మీరు జాగ్రత్తగా పరిశీలించండి, 9-10 ఏళ్ల పిల్ల పసికందు, దానికి ఏమీ తెలియదు. దాన్ని 60 ఏళ్ల 70 ఏళ్ల వాడితో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాడికి ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలు ఉన్నారు, ఆ భార్య చచ్చిపోయింది. భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు. కాబట్టి
భార్య కావాలి. భార్య కావాలి కాబట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి. ఆ అమ్మాయిలు చిన్న పిల్లలు, బాల్య వివాహాలు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచివాడు, ఈ విధంగా ఆయన బాగా డబ్బున్నవాడు, వాడితో బాల్య వివాహాలు, సతీ సాగమనం ఇట్లాంటివన్నీ అనేక చదువుకోనివ్వలేదు పిల్లలను, అమ్మాయిలను, ఇట్లాంటివి జరిగాయి. ఇలాంటి సమయంలో చాలా ధైర్యంగా సావిత్రిబాయి పూలే ముందుకు వచ్చి నేర్చుకొని నేర్పించారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పాడండి. అలాగే మనువు చెప్పాడు, నా స్త్రీ స్వాతంత్రం అర్హత, ఇట్లాంటివి చెప్పాడు. దీంట్లో నిజానికి తప్పు పట్టాల్సింది ఏముందని ఆయన చెప్తున్నాడు. పూజారింటను పుట్టిన చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని పూర్ణమ్మ కథ రాశాడు గురజాడ అప్పారావు. కన్యాశుల్కాన్ని ఆయన రెఫర్ చేశారు, కానీ నిజానికి పూర్ణమ్మ కథ. కాసుకులోనై తల్లి తండ్రి పుట్టది బొమ్మ పూర్ణమ్మను ఒక ముదుసలి మొగడికి ముడివేసిరి. ఆమె తీరా వెళ్ళిపోయే ముందు అత్త వాళ్ళకి వెళ్ళి నమస్కారం పెడితే చల్లగా ఉండమని దీవిస్తారు వాళ్ళు. దీవెన వింటూ పక్కున నవ్వేను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటాడు గురజాడ. అంటే ఆయన ముసలానికి చేస్తున్నారు, వాడు ఎప్పుడు కదా అప్పుడు పోతాడు, మళ్ళీ బాలవితంతువునే వస్తాను అని. దుర్గను ఆమె ఎప్పుడు పూజించింది, ఏ ఏ వేళల పూచే పువ్వులు ఆయా వేళల అందించి బంగారు దుర్గను భక్తితో కొలిచాను పుత్తడి ఇంత కొలిచిన పూర్ణమ్మ చివరికి వచ్చేసరికి ఆమె ఇవన్నీ తట్టుకోలేక అందరూ అయిపోయి మళ్ళీ కొలనులో ఆమె మునిగి చనిపోతుంది. అన్నీ చెప్తాడు గురజాడ. అవి ఇట్లా మేలిమి చేరేను మేలిపసు హంసల నడకలు చేరేను హంసలను చేరాయి. బంగారు మేనేమో ఇంకో దాన్ని బంగారును చేరింది, దుర్గను చేరేను పూర్ణమ్మ అంటాడు. అంటే దుర్గను అంత పూజించిన పూర్ణమ్మ తల్లిదండ్రులు అప్పుడున్న బాల్య వివాహాల వల్ల దుర్గను చేరేను పూర్ణమ్మ అంటూ ముగిస్తాడు. బ్రహ్మానందం చెప్పింది అది. దాంట్లో పెద్ద వెంటనే ఈ హిందుత్వ సైనికులు వీళ్ళంతా మొన్న అనంత శ్రీరామ్ అయిపోయాడు, వీళ్ళంతా వచ్చి బ్రహ్మానందానికి అసలు పోయి కమ్మీ అయిపోయాడంట. కమ్మీ అంటే కమ్యూనిస్టులు. అమెరికాలో కమ్మీలు అంటారు, కమ్యూనిస్టులు అంటారు. మన దగ్గర కామ్రేడ్లు అంటుంటారు కదా, కమ్మీలు. బ్రహ్మానందం కమ్మీ అయిపోయాడట. అంటే ఎవరు ఏం మాట్లాడకూడదు. మహిళ కనీసం అన్నమయ్య సినిమా అన్న చూడండి. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య తనతో పాటు ఇద్దరిని తీసుకొని పోతాడు. ఇది రమ్యకృష్ణ, ఆమె శ్రీకన్య, కస్తూరి. వాళ్ళని తీసిపోతే అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు అడ్డం పడితే ఎందుకు చదువుకోకూడదు అంటారు వాళ్ళు. చదువుకోకూడదంటే అప్పుడు వాదన జరుగుతుంది. అప్పుడు ఆమె శోభ వాళ్ళ అమ్మ వేస్తుంది కదా, తెలియక అడుగుతాను, మైత్రేయి వీళ్ళందరూ ఎవరు నాయన అని అడుగుతుంటుంది ఆమె. అంటే ఆమె మహిళే అడుగుతుంది అక్కడ. మహిళలను చదువుకొని ఇవ్వలేదనేది ఒక వాస్తవం. స్త్రీలకు రజస్వల్ల అయిపోయారు, వాళ్ళు పెళ్లి చేయాలని ముసలాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ఒక వాస్తవం. సతీ సహగమనం ఒక వాస్తవం. వాజ్పేయి హయాంలో 98లో రూప్ కన్వర్ అని ఆమె మళ్ళీ ఆమె సతీ సహగమనాన్ని పునరుద్ధరించే ప్రయత్నం కూడా జరిగింది, ఒక వాస్తవం. స్త్రీలకి అన్యాయాలు జరిగాయి, వీటి నుంచి కాపాడుకోవాలని బ్రహ్మానందం లాంటి ఆయన హాస్య నటుడు అయినప్పటికీ ఎంతో గంభీరమైన ఒక సందేశం ఇస్తే ఆయన మీద దాడి చేయడం ఏంటంటే, ఎవరు సంస్కరణ గురించి మాట్లాడకూడదు, ఎవరు అభ్యుదయం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకూడదు, గతంలో జరిగిన తప్పులను ఏమీ విమర్శించకూడదు. వీరేశలింగం గారు ఎందుకు పుట్టాడండి? గోదావరి తీరంలో వేదంలో ప్రవహించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమందిరం అన్నాక చివరికి ఏమంటాడు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అంటాడు ఆత్రేయ. అంటే వీరేశలింగం చేసిన ఘనకార్యం ఏంటి? బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు, వితంతు వివాహాలను పునర్వివాహాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు. అదే కదా ఇప్పుడు బ్రహ్మానందం చెప్తుంది. కొత్తగా ఏంటి? ఆయన మీద దాడి ఏంటి అంటే, ఎవరి మీద ఒకరి మీద దాడి చేయాలి. ఎవరు సనాతనాన్ని, ఎవరు కూడా మత ఛాందసాలను ప్రశ్నించకూడదు. ఎవరు భక్తిని అనలేదు, ఆయనే పెద్ద భక్తుడు, యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ. కాబట్టి ఇలా ఎవరిని మాట్లాడనివ్వకుండా చేసే పరిస్థితి చాలా దారుణమైంది. దీని నుంచి బహుశా బ్రహ్మానందాన్ని సమర్థిస్తూ కూడా అనేక వీడియోలు కనిపిస్తున్నాయి అదృష్టవశాత్తు. అసలు మన పరిశ్రమ, చిత్ర పరిశ్రమకు ముందు నుంచి ఆ లక్షణం ఉంది, సంస్కరణ స్వభావం. మళ్ళీ పెళ్ళి ఇప్పటిది కాదండి, ఎప్పటిదో మళ్ళీ పెళ్ళి సినిమా వైవీరావు కాలం నాటిది, నాగయ్య గారు హీరోగా ఉన్నప్పటి కాలం నాటిది. వర విక్రయం మంచిది కదని అప్పుడే నాటకాలు, చింతామణి నాటకం, అన్ని సంస్కరణ. మన నాటకాలు కానీ మన సినిమాలు కానీ. సో సంఘ సంస్కరణ, దేశభక్తి ఇట్లాంటి వాటికి పేరు పొందినటువంటి తెలుగు గడ్డ మీద ఒక ప్రముఖమైన నటుడు, అందులో గిన్నీస్ బుక్కి ఎక్కిన నటుడు, గిన్నీస్ బుక్కి ఎక్కిన నటుడు ఒక బాధ్యతతో ఒక సందర్భాన్ని బట్టి చెప్తే ఆయన మీద దాడి చేయడం చాలా అనాగరికం. ఖచ్చితంగా చెప్పాలంటే అనాగరికం, మౌఢ్యం, ఛాందసం
ఇది ఎంత మాత్రం కూడా ఆమోదించదగింది కాదు. ఒకటైతే ఎవరు అభ్యుదయంగా మాట్లాడకుండా నోరెత్తకుండా చేయగలమని వీళ్ళు భావిస్తున్నారు, కానీ అది కుదరదండి. కలిసి పాడదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట అనే ఒక పాట రాస్తాడు బలిపీఠంలో శ్రీశ్రీ. కాబట్టి తెలుగు జాతి ఎప్పుడు సంస్కరణ దృష్టితో ముందుకే పోతుంది, కానీ ఈ ఛాందసానికి ఎప్పుడూ లోనవుతుంది. ఇందాక చెప్పే కదా నేను, తిరుపతిలో జరుగుతున్న ఘటనలు ఇవన్నీ ఇలాంటివి 2-3 ఉన్నాయి. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఇంకా సమర్థించుకుంటున్నాడు. మొన్న మాట్లాడింది చాలామంది చాలా విస్తృతంగా చూశారు, చర్చ మొదలైంది దాని నుంచి. ఇప్పుడు ఈయనను తీసుకో